త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుషం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుషం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఈశ్వరునికి ఒక బిల్వదలం అర్పణం చేయవలసింది. పరమేశ్వరుడు మనకు మోక్షపర్యంతమైన సకల సామ్రాజ్యమును ఇచ్చేవాడు. మనం ప్రజలందరూ ఈశ్వరుని యొక్క బిడ్డలు. మనకందరికీ ఈశ్వరుడు తల్లి తండ్రి. ఈశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగం తల్లి, అర్ధభాగం పరమేశ్వరుడు. అంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఒక స్వరూపంగా ఏకస్వరూపంగా ఉంటున్నారు. వారి యొక్క బిడ్డలు మనమందరమును, బిడ్డలు వారి యొక్క సేవకులు. ఆ ఈశ్వరుడే మనకు జ్ఞానోపదేశం చేయవలసిన వాడు. అందువల్ల అతని యొక్క శిష్యులు మనం, బిడ్డలు, సేవకులు, శిష్యులు. మనమంతా ఈ ప్రపంచం అంతా కూడా అతని సొమ్ము. అంతే అతనికి స్వామి అని పేరు. స్వామివారు స్వామివారు అనడం ఎవరి సొమ్మో అతను స్వామి అని పేరు అతనికి. అంచేత స్వామి అంటే ఈశ్వరుడే స్వామి. ఈశ్వరుడే ప్రపంచానికి అంతటికీ కూడా గురు. ప్రపంచం అంతటికీ కూడా తల్లి, ప్రపంచం అంతటికీ కూడా తండ్రి. దీన్ని ఆదిశంకరుల వారు దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసినప్పుడు చిట్ట చివర ఒక శ్లోకం, ఒక పద్యంతో ప్రార్థించారు పరమేశ్వరుని. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వా ఏష పురుషః మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా. విశ్వం అంటేను ప్రపంచం అనే అర్థం. అంతేకానే కాశీలో ఉండే పరమేశ్వరునికి విశ్వనాథుడని పేరు. విశ్వం అంటే ప్రపంచం అన్నిటికీ కూడా నాథుడు, విశ్వనాథుడు. అతనికి, ఈశ్వరునికి, ఈ విశ్వానికి, ప్రపంచానికి, విశ్వం అంటే మనం అంతా కలిసి విశ్వం అనే పేరు మనకు. ప్రపంచం అంటే మనమంతా కూడా అందులో చేరినవారం. విశ్వం ఈ ప్రపంచానికి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుడికి ఏ విధమైన బాంధవ్యం, ఏమి సంబంధం అంటే అది ఒక సంబంధం చెప్పడానికి లేదు, అంతులేని సంబంధాలు. ఒక 2-3 సంబంధాలు మాత్రం ఈ శ్లోకంలో చెప్పారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా. ఈ ప్రపంచం అన్నిటికీ కూడా కారణం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ప్రపంచం అంతా కూడా చేశాడు. అతనే ఈ రూపమై ప్రపంచ రూపమైన ఈ విలాసాన్ని మనకు చూపిస్తున్నాడు. అంచేత కారణం ఒక విత్తు, కారణం ఒక వృక్షం, దాని కార్యం. ఒక విత్తు చేత పెద్ద వృక్షం కలుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగానే ఆ పరమేశ్వరుడు కారణం, ప్రపంచం అంతా కూడా కార్యం. ఈ ప్రపంచానికి ఈశ్వరునికి ఏం సంబంధం అంటే కార్యకారణతయా. కారణమైన వాడు ఈశ్వరుడు, కార్యమేది ప్రపంచం అంతా కూడా. ఈ కార్యకారణం అనే ఒక సంబంధం ఈశ్వరుడికి ప్రపంచానికి ఉన్నది. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. స్వము అంటే సొమ్ము అని. స్వామి అంటే ఆ సొమ్ము ఒక యజమాని. ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని యొక్క సొమ్ము. అతను ఈ ఈశ్వరునికి, ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సాక్షాత్ అధిపతి ఈశ్వరుడు. ఒక ఇల్లు, ఒక తోట, భూమి, డబ్బు ఇవన్నీ ఉంటే మన సొమ్ము అని అంటాం. దాని అన్నిటికీ కూడా ఈశ్వరుడు ఈ ప్రపంచం అంతా కూడా సకల ప్రపంచానికి, సకల భూమికి, సకల లోకానికి అంతా కూడా అతని సొమ్ము. కార్యకారణ భావం స్వస్వామి సంబంధం అంటే స్వామి ఇది సొమ్ము అని ఇది రెండవ సంబంధం ఈశ్వరునికి ప్రపంచానికి. శిష్య ఆచార్యతయా. మనకుండే అజ్ఞానాన్ని నివృత్తి చేసి జ్ఞానప్రకాశాన్ని కలగజేసేవాడు సాక్షాత్ దక్షిణామూర్తి. జ్ఞానముద్ర చేతిలో ఉంచుకునేవాడు. ఈ చిన్ముద్రకు జ్ఞానముద్ర అని పేరు. స్వస్వామి సంబంధతః శిష్య ఆచార్యతయా. సమస్త ప్రపంచానికి కూడా గురువు అయిన వాడు సాక్షాత్ ఈశ్వరుడు. వేదంలో కూడా సర్వ విద్యానాం ఈశానః అని, సర్వ విద్యలు కూడా, సర్వజ్ఞాన ప్రకాశానికి కూడా ప్రభు ఈశ్వరుడు. అతనే దక్షిణామూర్తి కూడా ఉంది. జటాధారిగా ఉండి భస్మ, జట, చిన్ముద్ర, చిన్ముద్ర జ్ఞానముద్రలో ప్రపంచానికి అంటే కూడా ఎవరెవరు తన పాదాన్ని స్మరించి నమస్కరిస్తున్నారో
వారి అజ్ఞానాన్ని నివృత్తి చేసేవాడు. అంతేత ఆచార్యుడు, ప్రపంచం అన్నిటికీ కూడా ఆచార్యుడు. తల్లిదండ్రి, ప్రభు, అతని సొమ్ము ప్రపంచం అంతా కూడా ఆ సంబంధం రెండవది. మూడవది శిష్యాచార్యతయ. తల్లిదండ్రి నుంచి చెంది పితృపుత్రాధ్యాత్మన సేవత. అతను పిత, జగత్పిత, మన అందరూ కూడా పితృలు. పితృపుత్ర ఆధ్యాత్మన. ఈ విధంగా చెబుతూ వెళితే ఇన్ని సంబంధాలు ఈశ్వరుడికి ప్రపంచానికి మనకు ఉందని నీకు అంతులేదు. ఎంతైనా చెప్తూ ఉండవుతుంది. అంతేత ఇంతవరకు ఒక దృష్టాంతంగా 4 చూపించి ఆ ఈశ్వరుడికి శివార్పణం, ఏకబిల్లులను శివార్పణం. మనం అర్పించవలసిందేమో ఒక బిల్లుదలం. అంచేతనే ప్రపంచం అంతా కూడా ఎందరు ప్రజలున్నారో 1 కోటి ప్రజలు, ఒక మనిషికి ఒక బిల్లుదలం వేసినట్టయితే 1 కోటి బిల్లు అర్చన అయిపోతుంది. అంచేతనే కొన్ని చోట్ల కాళహస్తి, ద్రాక్షారామం ఇటువంటి చోట్ల 1 కోటి బిల్లు అర్చన అని చేస్తున్నారు. శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు. అటువంటి పరమేశ్వరునికి మనమంతా కూడా బిల్వార్చన చేసి ఈశ్వరుని యొక్క దాసులం ఒక భావం మనకు ఉన్నట్టయితే మన జన్మ తరుస్తుంది. సాధారణమైన మామూలు మనుషులకు దాసులం, వారు మనకి ప్రభు అని అనుకుంటే వారి శరీరం కూడా పోతుంది, మన శరీరం కూడా పోతుంది. అది శాశ్వతమైనది కాదు. ఈ ప్రపంచం అన్నింటినీ కూడా దేవుడు సృష్టించినాడు. మన అందరినీ కూడా ఏదో విధంగా మనకు జీవనం కల్పించి పోషిస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క దాసులను అని మనం అప్పుడప్పుడు భావన మనకు ఉన్నట్టయితే అప్పుడే మన జన్మ తరిస్తుంది, లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది. ఒకరి దాసులంటే ఒక సేవకుడు, ఒక బంట్రత్తు అంటే ఎవరు మనకు జీవనం ఇస్తున్నారో వారి యొక్క బంట్రత్తు, వారి యొక్క చిహ్నమును ధరిస్తున్నాడు. ఒక పోలీసులో లేక ఒక హైకోర్టులో జడ్జి ఉంటేనో వారి దగ్గర వాడు డబ్బు తీసి వాడి జీవనం జరుగుతుంది. అప్పుడు వారు కొన్ని చొక్కాయిలు, ఒక మోస్తరైన చొక్కాయిలు, కొన్ని చిహ్నములు వారంతా కూడా ఇస్తున్నారు. అప్పుడు దాన్ని ధరించడానికి వీడు సిగ్గుపడి దాన్ని ధరించకపోతే వాడికి అక్కడ ప్రవేశానికి కానీ వాడికి జీవనం కూడా సరిగ్గా జరగదు. అందులో వాడు సిగ్గుపడినట్టయితే ఆ ప్రభుత్వానికి ఆ సేవ చేయడానికి వాడికి అర్హత లేదు, ఆ జన్మ వ్యర్థమైపోతుంది. వాడికి పోలీసులకు వెళ్ళి మనం జీతం తీసుకొని తర్వాత అవన్నీ కూడా వారు ఇచ్చే చిహ్నములన్నీ కూడా నేను ధరించను, అది సిగ్గుగా ఉంటుందని అన్నట్టయితే వాడికి ఆ సేవ ఫలం దొరకదు. ఆ విధంగానే సర్వేశ్వరుడు యొక్క చిహ్నం, 5 చిహ్నములు ఈశ్వరుడు యొక్క చిహ్నములు, అవన్నీ కూడా మనం ధరించవలసింది. 5 చిహ్నములు అంటే నెత్తి మీద భస్మ, కంఠంలో రుద్రాక్షం, వాక్కులో ఈశ్వరుని యొక్క పంచాక్షరం, హృదయంలో ఈశ్వర స్వరూపం, సహా శుద్ధస్ఫటిక సంకాశమైన స్వరూపాన్ని ఎప్పుడు హృదయంలో ధ్యానం. ఒక్కొక్క ఇంద్రియం ఈశ్వరునికి ఒక్కొక్క చిహ్నముల్ని ధరించవలసింది. బాహ్యంగా ఉండేది నెత్తి మాత్రం కాదు, శరీరం అంతా కూడా భస్మం దూరం చేసుకోవలసింది, శరీరం అంతా కూడా విభూతి ధారణ చేసుకోవలసింది, కంఠంలో రుద్రాక్ష ధారణ చేసుకోవలసింది, హృదయంలో కూడా పరమేశ్వరుని శుద్ధస్ఫటిక సంకాశమైన ప్రకాశమైన ఈశ్వర స్వరూపాన్ని, జ్యోతిస్వరూపమైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేయవలసింది. నోటితో పంచాక్షర జపం, చేతిలో అర్చన చేయవలసిన ఒక బిల్వం. ఇదే ఏకబిల్లులను శివార్పణం. దీంతో బిల్వానికి విశేషం ఏంటంటే ఈ బిల్లుగుణంలో సకల ఐశ్వర్యం ఉంటుంది. లక్ష్మీ నివాసభూతమైనది బిల్వం. ఐశ్వర్యం లక్ష్మి యొక్క విలాసం. అంటే లక్ష్మీ వాసం చేసే ఒక బిల్వం, అది ఈశ్వరునికి కూడా అర్చన చేయవలసిందని. మహాలక్ష్మి నివాసమైన బిల్వాన్ని ఈశ్వరునికి అర్పణ చేయవలసింది. మహాలక్ష్మి అష్టోత్తరం 108 నామములు ఉన్నాయి. అర్చన చేసే పూజ చేసే నామములు అష్టోత్తరం 108. అందులో మహాలక్ష్మికి బిల్వ నిలయాయి నమః అనే ఒక పేరుంది. పెద్ద పెద్ద పెరుమాళ్ క్షేత్రంలోనూ మహాలక్ష్మి సన్నిధానంలో తాయారు సన్నిధిలో బిల్వ వృక్షం ఎప్పుడు కూడా సాన్నిధ్యంతో ఉంటుంది.
బిల్లంలోనే మహాలక్ష్మి వాసం చేస్తుందని శ్రీసూక్తం అని వేదంలో ఒక భాగం ఉన్నది. అందులో నీ యొక్క వృక్షం బిల్వం, తవ వృక్ష బిల్వ, వనస్పతి తవ వనస్పతి బిల్వ అని చెప్పింది శ్రీసూక్తంలో. లక్ష్మికి అష్టోత్తరంలో బిల్వ నిలయాయి, బిల్లంలో వాసం చేసేటువంటి తాయారు మహాలక్ష్మి అని చెప్పింది. ఇందులో మహాలక్ష్మి నివాసం చేసేది ముఖ్యమైన స్థానములు, నివసించే స్థానములు, ప్రధానమైన స్థానములు 4. ఏనుగు యొక్క మస్తకం, ముత్తైదుల యొక్క శ్రీమంతం అని పేరు. ఈ శిరస్సు మధ్యలో ఉండే స్థానానికి శ్రీమంతం అని పేరు, ముత్తైదులు. అది 2వ స్థానం ఈశ్వర మహాలక్ష్మి నివాసమైన స్థానం. ఆవు యొక్క వెనకటి భాగం, ఏనుగు యొక్క ముందు భాగం, ఆవు యొక్క వెనకటి భాగం, గజమస్తకము, తర్వాత తామర పువ్వు, పద్మం. తామర పువ్వు, బిల్వం ఈ 2 కూడా తీగ, చెట్టు. ఆవు, ఏనుగ ఇవి 2 ప్రాణులు. మనుష్య వర్గంలో ముత్తైదుల యొక్క శ్రీమంతం అని లేదు. అది 2 ఇది 2 మనుషుల శరీరంలో. 5 స్థానంలో ఇప్పుడు మహాలక్ష్మి వాసం చేస్తుంది. అందులో తామర పువ్వులో ముందు పై పక్క మహాలక్ష్మి యొక్క సాన్నిధ్యం ఉంది. బిల్వంలో మాత్రం వెనపక్క బిల్వాన్ని ఇట్లా తీసి ఈశ్వరుడు యొక్క శిరస్సులో వెనపక్క రైతుగా అట్లా అర్చన చేయవలసింది, పూజ చేయవలసింది. బిల్వాన్ని తీసి కప్ప కూడా తీసుకుంది. తామర పువ్వును తీసి అట్లనే కప్పి అర్చన చేయవలసింది. బిల్వానికి వెనపక్కల్లో మహాలక్ష్మి సాన్నిధ్యం, తామర పువ్వుకు ముందు పక్కల్లో పైగా. అదేవిధంగా ఏనుగు మస్తకంలో పూజ చేయవలసింది, ఆవుకు వెనపక్క పూజ చేయవలసింది. ఈ 4 స్థలములైంది. తర్వాత ముత్తైదుల శిరస్సు, అంతేత ముత్తైదులు నెత్తిలో కుంకుమ పెట్టుకోవడం కాకుండా శిరస్సులో కూడా ఈ ముద్రలో కుంకుమ పెట్టుకోవడం అనే ఒక అలవాటు కూడా ఉంటుంది. ఈ 5 కూడా 4 ముత్యం ఉంది. ఈ ముత్తైదుల శిరస్సు చేస్తే 5 స్థానాలు కూడా మహాలక్ష్మి యొక్క నివాసం ఎప్పుడు ఉంటుంది. అక్కడ మహాలక్ష్మిని ధ్యానం చేసి ఎప్పుడు మనం దాన్ని శుద్ధంగానూ గౌరవంగానూ పూజిస్తున్నామో అంతకంటే లక్ష్మీ సాన్నిధ్యం కలిగిన శాస్త్రం. అటువంటి ఒక మహాలక్ష్మి యొక్క స్థానమైన బిల్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేయవలసింది. పరమేశ్వరునికి అర్పణం చేసినట్టయితే ప్రపంచం అంతా కూడా ఐశ్వర్యంతో ఒక తక్కువ లేకుండా క్షేమంగా ఉంటుంది. అందుకని ఏకబిల్వం శివార్పణం, త్రిదలం త్రిగుణాకారం, నేత్రం చ ప్రియాయుషం. ఈశ్వరుడికి 3 కన్నులు, బిల్లంలో కూడా 3 గలములు. ఈశ్వరుడికి నేత్రానికి సమానంగా ఉంటుంది. 3 జన్మములో చేసిన ఒక పాపములో కూడా అది నివృత్తి చేస్తుంది. ఇటువంటి ఈశ్వరుడికి ఒక బిల్వ ద్వారా మనం అర్పించినట్టయితే, ఇక చెడ్డ పని చేసినట్టయితే దాన్ని పోగొట్టుకోవడానికి మంచి పని ఒకటి చేస్తే కానీ చెడ్డ పని పోదు. ఒక బిల్వాన్ని తీసి ఈశ్వరుడికి శిరస్సులో మనం పెట్టినట్టయితే అటువంటి ఒక పుణ్యానికి 3 జన్మలో మనం చేసిన పాపములు అన్నీ కూడా పోతాయి. ఇది నీతి శాస్త్రం బిడ్డలు విధించే శ్లోకం. ఇది త్రిదలం త్రిగుణాకారం, నేత్రం చ త్రయాయుషం, త్రిజన్మ పాపసంహారం, ఏకబిల్వం శివార్పణం. వేదంలో కూడా బిల్వం యొక్క ఉత్పత్తి ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పింది. వేదంలో శ్రీసూక్తుల్లో లక్ష్మీ నివాసం అనే మాత్రం చెప్పింది. లక్ష్మీ అష్టోత్తరంలో బిల్వ నిలయాన్ని చెప్పింది. అది పరమేశ్వరుడు ఎప్పుడు అర్పణ చేయవలసిందని. ఇప్పుడు దేవాలయంలో కూడా ఎప్పుడు లక్ష్మీ దేవాలయం ఉన్న చోటంతా కూడా ఈ బిల్వ వృక్షం లేకుండా లేదు. మహాలక్ష్మికి మృత్సంగ్రహణం చేయవలసినట్టు ఉత్సవానికి ఆ బిల్వముల నుండి మృతికిని తీసుకొచ్చి తర్వాతనే ఆ మృత్సంగ్రహణం బట్టి లక్ష్మికి తయారు ఉత్సవం అన్ని క్షేత్రంలో కూడా దేవాలయంలో కూడా తిరుమల దేవాలయంలో చేస్తుంటాం. అంచేత ఈశ్వరుడి చిహ్నంలో చేతిలో ఉంచుకోవలసింది బిల్వం పూజ చేసినప్పుడు. విభూతి రుద్రాక్షం ఎప్పుడూ కూడా మన కంఠంలోనూ, నెత్తి మీదనూ, లలాటంలోనూ ఉండవలసింది. అరవంలో ఒక సామెత ఉన్నది, నీరిల్లా నెత్తిపాడ్. మైకులు మీరు చూసినా, మీరే చూసినారా? మీరు అరవ దేశమా ఉత్తర దేశమా? ఉండేవాళ్ళు. నీరు అంటే అరవంలో విభూతి అని అర్థం, ఇల్లు అంటే లేని అని అర్థం, నెత్తి అంటే నెత్తి, పాడంటే పాడు. మనం ఈశ్వరుడి
మనం అందరూ కూడా పరమేశ్వరుని యొక్క సేవకులు, అతని బిడ్డలు, అతని ప్రభువు, అతని ప్రజ అన్నప్పుడు అతని యొక్క చిహ్నం ధరించడానికి సిగ్గుపడరాదు. ప్రపంచంలో అందరూ కూడా ధరించవలసింది. అది తెలియని వారు ఏదైనా ఒక మోస్తరుగా తలచుకోవచ్చును. అంచేత ఈశ్వరుని యొక్క కైంకర్యాన్ని మనం విడవరాదు. కానీ ఎప్పుడూ కూడా ఈ విభూతి రుద్రాక్షములు ఎప్పుడూ ఉండవలసినవి. ఆ విభూతికి సంస్కృతంలో భస్మం అని ఒక పేరు, భూతి అని ఒక పేరు. భూతి భసిత భస్మని, భసితము అని ఒక పేరు సంస్కృతం.